ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి వెంకటేశ్వర స్వామి లోక రక్షకునికి దర్శనార్థం వైకుంఠ ద్వారం ద్వారా చేసుకోవడం జరిగింది. చాలా సంతృప్తిగా ఉంది. మంచి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి మరి ఉదయాన్నే 6 గంటలకు స్టార్ట్ చేసి మరి ఇప్పటి వరకు మరి బ్రహ్మాండమైన దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి భక్తి పరంగా ఈనాడు హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో చాలా బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంది. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం మహాభాగ్యంగా ఉంది. మరి కోరిన కోరికలు తీర్చేటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మరి అదేవిధంగా చాలా సంతోషంగా ఉంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈనాడు హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ క్షేమంగా సుభిక్షంగా సుఖ సంతోషాలతోటి కాపాడాలి ఈ లోకరక్షకుడని మరొక్కసారి వేడుకుంటూ మరి వెంకటేశ్వర స్వామి దర్శనం అయినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు వైకుంఠ ఏకాదశిని చాలా పవిత్రమైన రోజు కాబట్టి చాలా మంది తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి చాలా మంది వెళ్తారు. కానీ అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ మన తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి ఇక్కడ దర్శించి వెలిసినవాడు. మరి ఇక్కడ అందరికి దర్శనం ఇస్తున్న వెంకటేశ్వర స్వామి చాలా మంది భక్తులు మబ్బుల మేలుకొని ఇప్పటి వరకు చాలా మంది దర్శనం మంచిగా జరుగుతున్నది. చాలా మంది ఇక్కడ దర్శనం చేసుకొని మరి ఈ రోజు మొక్కులు మొక్కుకొని వైకుంఠ ద్వారం ద్వారా నడిచి మరి దర్శనం చేసుకున్న భక్తులు ఇక్కడ హైదరాబాద్ లో మరి ఇది కూడా టిటిడి వాళ్ళ వెంకటేశ్వర స్వామి టెంపులే, అందుకే ఇక్కడ కూడా చాలా మంది దర్శించుకుంటున్నారు. మరి దేవుడు మంచిగా దర్శనం అవుతున్నాడు. చాలా సౌకర్యాలు కూడా బాగానే ఉంది. ఇక్కడ రద్దీ లేకుండా ఎప్పటి వాళ్ళని అప్పుడు పంపిస్తూ దర్శనం చేస్తున్నారు. చాలా బాగుంది. ఇలా ఆపది ముక్కలవాడు అనాథ రక్షకుడు వెంకటేశ్వర స్వామిని సరే ఆపదలు తీర్చేవాడు మరి ముక్కోటి వెంకటేశ్వర స్వామిని ఈ రోజు దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉంది మాకు.